నా ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని ఎదవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాటలాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యుద్ధకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమితం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదములకు స్తోత్రాలు నాయన. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెడుదురని, మాకందరికీ వినేచెవి గ్రహించే మనసు దయచేదురని ప్రార్థన చేయుచున్నాం. మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించి ఇచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించింది. సంఘం యొక్క క్షమాభివృద్ధి కొరకు వాడబడటకు కృపజూపమని ప్రార్థన చేయుచున్నాం. దేవా స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన. వాక్యం ద్వారా దర్శించి మాతో మాట్లాడి మీరు మహిమ పొందుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచు ఉన్నప్పుడు అని రాయబడింది. ఈ అపోస్తల కార్యములు పుస్తకము చరిత్ర పుస్తకం. ఏ పట్టణాలలో సువార్త ప్రకటించినారు, ఏ పట్టణాలలో సంఘాలు ఏర్పడినాయి, ఆ సంఘాల యొక్క చరిత్ర అపోస్తల కార్యములలో రాయబడింది. ఎవరెవరు సువార్త ప్రకటించినారు, ఏ ఏ ప్రాంతాలలో ఎవరు సంఘాలు కట్టినారని చెప్పి ఈ అపోస్తల కార్యాలలో రాయబడింది. బైబిల్లో మొత్తము 66 పుస్తకాలు ఉన్నాయి. ఇందులో 40 మంది ఈ 66 పుస్తకాలు రాసినారు. ఇందులో 66 పుస్తకాలలో 2 పుస్తకాలు మాత్రము అన్యుడు రాసినాడు. ఆ అన్యుడు ఎవరంటే వైద్యుడైన లూకా. లూకా సువార్త రాసినది లూకా, అపోస్తల కార్యములు రాసింది లూకా. ఇతడు అన్యుడు. ఈ 2 పుస్తకాలు బైబిల్ అంతట్లో కూడా చాలా ప్రాముఖ్యమైనవి. మనుషుడు మరణిస్తే ఎక్కడికి వెళ్తాడో లూకా సువార్త 16:19 రాయబడింది. ఏం చేస్తారు, ఎవరు ఎక్కడికి పోతారు అన్న సంగతి యేసుప్రభు వివరంగా చెప్పినాడు అక్కడ. మిగతా ఏ సువార్తలలో లేదు, ఏ పుస్తకాలలో లేదు మనుషుడు మరణిస్తే ఎక్కడికి పోతాడన్న సంగతి. తర్వాత ఈ అపోస్తలుల కార్యములు అనే ఈ పుస్తకము ఆయన అడిగి కనుక్కొని ప్రతిదీ కూడా వివరంగా రాసినాడు. వారితో ఉంటూ వారితో మమేకమయ్యి లూకా వారు ఏమేమి చేసినారో కండ్లకు కట్టినట్టు ఈ పుస్తకములో మొత్తం పొందుపరిచినాడు. చరిత్ర పుస్తకం అపోస్తల కార్యాలు. కాబట్టి మొదటి అధ్యాయంలో 120 మంది మేడగదిలో కూడుకున్నారు. వారితో పాటు కొందరు సహోదరులు ఉన్నారు.
2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చినాడు. తర్వాత దైవజనుడు పేతురు సువార్త ప్రకటించినప్పుడు 3000 మంది చేర్చబడినారని చెప్పి 2వ అధ్యాయంలో రాయబడింది. మరి 3వ అధ్యాయంలో శృంగారబడిన దేవాలయము దగ్గర ఒక కుంటి భిక్షకుని స్వస్థపరిచినట్లు రాయబడింది. తర్వాత 4వ అధ్యాయం 4వ వచనంలో యెరూషలేములో మహాసమాజం ఎదుట మరలా వాక్యం బోధించగా దాదాపు 5000 మంది యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చినట్లు రాయబడింది. 2వ అధ్యాయంలో 3000 మంది, 4వ అధ్యాయంలో 5000 మంది. 5000 3000 ఎంతమంది అయినారు? 8000 అయినారు. 8000 మందికి ఒకసారి భోజనాలు పెట్టాలంటే ఎంత రిస్క్ ఒకసారి ఆలోచన చేయండి. అందుకే గుత్తి శాలలో ఏం చేస్తారంటే మనం వరిగడ్డి వామేసినట్టే తింటారు, అన్నము పొడుగా నగలు పోసింటారన్నమాట. ఎవరి కొద్దీ వాటి తట్టగంపలకు ముంచుకోవడం, బకెట్లకు తీసుకోవడం, ఉరుకు జనాలకు కొట్టియనికి. ప్రతి ఆదివారం కూడా భోజనాలు సమృద్ధిగా పెడతారు. ఎక్కడ? గుత్తిలో. కొందరేమనుకుంటున్నారంటే అది ప్రసాదం రా నాయన, అది తింటే రోగాలు బాగా అవుతాయి అని పోయి తింటా ఉన్నారు. ఇక్కడ కూడా 2వ అధ్యాయంలో 3000 మంది, 4వ అధ్యాయంలో 5000 మంది, మొత్తం 8000 మంది అయినారు. మరి 6వ అధ్యాయానికి వచ్చేసరికి లెక్క విస్తరించిరని రాయబడింది. సమూహాలుగా యేసు ప్రభువును నమ్ముకొనేళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. వాళ్ళల్లో కొందరికి భోజనాలు దొరికినాయి, కొందరికి దొరకని వాళ్ళు ఏం చేసినారంటే గ్రీకు భాష మాట్లాడేటువంటి వారిని ఆడ యూదులు సనగసాగిరి అని రాయబడింది. ఎబ్రీ భాష మాట్లాడేవారు యూదులు, వారు సనిగినారంట. మీకు దొరకకపో, మాకు దొరకకపో, ఎందుకు ఇట్లా గుంపులు వచ్చన్నారని చెప్పి. కంట్రోల్ చేయడం కష్టం కదా? మీకు అర్థమవుతుందా చెప్పేది? జనం ఎక్కువైనప్పుడు వాళ్ళను కంట్రోల్ చేయడము కష్టం. మీకు అందరికీ తెలుసు, ఎవరైనా సరే పొలిటికల్ నాయకులు ప్రజలలోకి పోయినప్పుడు ఎంత బంధిస్తామన్నా, ఎంత అరికాటాలన్నా కానీ జనాలు వచ్చన్నారా రాలేదా? సో నీకు ఇది కూడా అంతే. అందుకని పెద్దల దగ్గరికి పోయినారు. 12 మంది ఉన్నారు కదా పెద్దలు. ఆ పెద్దలు ఎవరు? అపోస్తలులు. ఎవరు ఏర్పాటు చేసినారు వారిని? 12 మందిని ఎవరు ఏర్పాటు చేసింది? యేసు ప్రభు ఏర్పాటు చేసి పరలోకం పోయినాడు. ఇప్పుడు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది దగ్గరికి వచ్చి ఇటుపక్క గ్రీకు భాష మాట్లాడేటోళ్ళు, ఇటుపక్క హెబ్రీ భాష మాట్లాడేటోళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు. ఏం సమస్య అంటే మాకు భోజనం దొరకలే. భోజన పదార్థాల కోసం యుద్ధాలు జరిగినాయి తెలుసా మీకు? అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలకు ఏం కావాలంట? దేవదూతలు తినేటువంటి భోజనము, మన్నా అనే ఆహారము ఎట్లుందంట వాళ్ళకు? చవిసారము లేనిదంట. ఏం లేదు? చవిసారం లేని మన్నా మాకెందుకు, మాకు మాంసము కావాలా, ఎవడిచ్చాడు మాకని ఏడ్చున్నారు. ఇండ్లలో కూర్చొని ఏడ్చున్నారు. ఆ ఏడుపు దేవుడు విన్నాడు. ఏం మోసే, యెహోవా బాహుబలం తక్కువైందా? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినోడు 20 లక్షల మందికి మాంసం ఇవ్వలేడా? ఏం తక్కువైంది అన్నప్పుడు సముద్రంలో ఉన్నటువంటి రెక్కలు కలిగిన ప్రతి పిట్టను తీసుకొని వచ్చి దానిని పూరిళ్ళు అన్నారు. వాళ్ళ ఇండ్ల చుట్టూ పడేసినాడు, గుడారాల చుట్టూ పడేసినాడు దేవుడు తీసుకొని వచ్చి. మీకు కావాల్సిన కాడకి తినర్రా నాయన, శనగాకర్రి ముందు తినరు ఎట్టనన్నా కానీ, శనగొద్దు అని చెప్పినాడు. ఎన్ని రోజులు తిన్నారు? నెల రోజులు తిన్నారు. ఇంకా ఆన్నే వచ్చినది తెలుసునా, దానిని కోసి కట్టెల మీద ఎండబెట్టింది ఇల్లే, ఎండబెట్టుకొని తినేది ఇల్లే. మన్న అనే ఆహారాన్ని కొందరు సంగటిలాగా వండుకున్నారు, కొందరు రొట్టెలు కాల్చుకున్నారు. ఇసురుకొని పొడి చేసుకొని పిండి
రొట్టెలు కాల్చుకున్నారు, కొందరు అన్నంలాగా వండుకున్నారు, నెల రోజులు తిన్నారు. అప్పుడు ముక్కులలో నుండి నోట్లో నుండి వాసన వచ్చిందంట. ఏం వాసన? నీసు వాసన. అప్పుడు తెగులు వచ్చింది వాళ్ళకి. తెగులు వచ్చి చాలామందిని చంపితే అహరోను పరిగెత్తుకొని పోయి వీళ్ళకు మధ్యన నిలబడినాడు. అప్పుడు తెగులు ఆగిందని చెప్పి రాయబడింది. కాబట్టి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో కూడా లేదా 9వ అధ్యాయంలో గిబియోనీయులు ఏం చేసినారు? ఎండిపోయిన భక్ష్యములు ఉడకలు తీసుకొని వచ్చి ముక్కలు మేము చూడాయా ప్రయాణం చేస్తుంటే ఎట్లయిపోయినాయో, చూడు ఎట్లున్నాయో, ఎవి చూద్దాం అని తీసుకొని తిన్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు పెద్దలు. తింటానే వాళ్ళతో నిబంధన చేసుకున్నారు. ఏం తినేందుకు? ఆ ఎండిపోయిన భక్ష్యాలు తినేందుకు. దాన్ని బట్టే పప్పన్నం అనేది పెట్టినది. ఖచ్చితంగా భక్ష్యం పెట్టింటారు, తెలుసా మీకు? నువ్వు దానికి గినపోతే ఖచ్చితంగా భక్ష్యము లేనిది అది కాదనమాట. తిన్నారు అంటే ఏమని అర్థము? బంధం కుదిరిందని. యెహోషువ ఇశ్రాయేలు పెద్దలు ఆ ఎండిపోయిన ముక్కలు తినేందుకు గిబియోనీయులకు వీళ్ళకి ఏం కుదిరింది? బంధము కుదిరిందని. అందుకే ఆ బంధము గట్టిగా ఉండాలని చెప్పి వాళ్ళు సమాధాన పడినప్పుడు ప్రతి స్థలంలో కూడా విందు ఏర్పాటు చేసిరని రాయబడింది. సమాధాన పడినప్పుడు ఏముంది? విందు ఏర్పాటు చేసిరి. లాబాను, యాకోబు ప్రయాణం చేసి 3 రోజులు ప్రయాణం చేసి ఆ కొండపైన ఉన్నాడు. ఆ కొండ పేరు, ఒక కొండ ఉంది 31వ అధ్యాయంలో ఆదికాండంలో, గెరిజీము కొండ అనుకుంటా. అక్కడ ఉన్నప్పుడు లాబాను వచ్చినాడు. రాత్రి దేవుడు ఏమన్నాడు? లాబాను ఎక్కడికి పోతాడు అంటే యాకోబు మీద ఈగ వాలిందని నీ కథ అవుతుంది అన్నాడు. నోరు మూసుకున్నాడు. ఎవరు? లాబాను. తర్వాత ఇద్దరు ఒడంబడిక చేసుకొని విందు ఏర్పాటు చేసుకొని వాళ్ళ కొద్దీ వాళ్ళు పోయినారు, వీళ్ళ కొద్దీ వీళ్ళు పోయినారు. ఆడ విందు ఏర్పాటు జరిగిందని రాయబడింది. అలాగే దావీదు దగ్గరికి 2-3 బ్యాచీలు వచ్చినాయి. అబ్నేరు ఒక బ్యాచ్ వచ్చింది. అమాష అనేటైన ఇత్తై కుమారుడు అమాష అనేటైన ఒక బ్యాచ్ వచ్చింది. వాళ్ళు సమాధాన పడినప్పుడు విందు ఏర్పాటు చేసుకున్నారు. సమాధాన పడినప్పుడు ఏం ఏర్పాటు చేసుకున్నారు? విందు ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని కూడా ప్రతి ఆదివారము మనము రొట్టెలో పాత్రలో చేయి వేస్తున్నామంటే దీనికి పెట్టిన పేరు ఏంటంటే పసకా పండగ అన్నాడు, లేదా పసకా విందు. మనము యేసు ప్రభుతో సమాధాన పన్నామని కూడిక ఉద్దేశం. సమాధానపరచువాడు దేవుడే. కొండమీది ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు అని రాయబడింది. విడగొట్టే వాళ్ళు ధన్యులు, అట్లాగా ధన్యులు అనకూడదు. విడగొట్టే వాళ్ళు శాపగ్రస్తులు, వారు సాతాను కుమారులు అనబడుదురు. విడగొట్టే వాళ్ళ గుంపు ఒకటి, సమాధానపరిచే వాళ్ళ గుంపు ఒకటి. దేవుడు సమాధానమునకు కర్త గాని అల్లరికి కర్త కాడని రాయబడింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో ఏమనుంది? ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త, ఆయన భుజముల మీద రాజ్యభారముండును అని రాయబడింది. సమాధానానికి కర్త ఎవరు? యేసుక్రీస్తే. మనలను తన రక్తము ద్వారా సమాధానపరిచినాడు, సంధి చేసి అని రాయబడింది. కాబట్టి ఒక 50,000 మంది అయినారు 6వ అధ్యాయానికి వచ్చేసరికి. వీళ్ళకు భోజన వసతులు ఏర్పాటు చేయడానికి ఇబ్బంది పడినారు. అప్పుడు ఆ 12 మంది పెద్దల దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసినారు. కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 2వ వచనం ముగింపులో, మేము
దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెరుట యుక్తము కాదు అన్నారు. ఈ 12 మంది ఏం బోధించాలా? దేవుని వాక్యాన్ని బోధించాలా. మిగతాది ఎవరు చూసుకోవాలా? అంత సంఘస్థులు చూసుకోవాలి. మిగతా కార్యక్రమం అంతా వీళ్ళు వాక్యాన్ని బోధిస్తారు. అప్పుడు ఏం లేదు, మీలో దేవుని ఆత్మతోనూ కృపతోనూ విశ్వాసముతోనూ మంచి పేరు పొందిన 7 మందిని మీరే సెలెక్ట్ చేసుకోండి. 7 మందిని మీరే సెలెక్ట్ చేసుకోండి. ఆ 7 మందిని మేము మీ మీద నియమిస్తాము. మీ సమస్య ఏదొచ్చినా ఆ 7 మందిలో అంటే దాంట్లో వాళ్ళు 7 భాగాలుగా చేసుకొని ఒక్కొక్క భాగం ఒక్కొక్క దగ్గరికి పోయి చెప్పుకోండి మీ సమస్యలోని. అప్పుడు జనసమూహం అంతటికి ఈ మాట ఇష్టమైన కనుక వారిలో 7 మందిని ఏర్పాటు చేసుకున్నారని రాయబడింది. గ్రంథంలో 7 మంది ఏర్పాటు చేయబడినారు. మీకు అర్థం కావాలి కదా. మన ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తము? ఇప్పుడే ఇంతకుముందు అయితే మేము ఉన్నప్పుడు 2500 3000 లోపల ఉన్నాయి. ఒక 15 ఏళ్ళ కిందట. ఇప్పుడు 3000 దాటింటాయి. 3500 ఉన్నాయి. వార్డులు ఉన్నాయా లేదా? వార్డులు ఉన్నాయా లేదా? 10 వార్డులు. ఈ 10 వార్డులో మనుషులు ఎవరిని ఎన్నుకోవాలా? ప్రెసిడెంట్ను. ఈ వార్డు మెంబర్స్ అంతా పోయి ఏం చేస్తారు? మీకు కాలువ లేదనుకో, నీళ్లు రాలేదనుకో, రోడ్డు లేదనుకో, ఇళ్ల స్థలం లేదనుకో, పింఛన్ లేదనుకో, మీరు చెప్పాల్సింది ఎవరికి? వార్డు మెంబర్కు. ఇది కూడా అట్టనే చెప్తున్నాడు. మీలో ఎవరికైనా ఏ సమస్య వచ్చినా మీ దగ్గరనే సమీపంలో ఉంటారు, వాళ్ళ పోయి చెప్పుకోండి అని. ఇంతకుముందు ఉండేది లేని అన్ని సమస్యలు చెప్పుకుంటుంటే పరిష్కారం చేసేటోళ్ళు. ఇప్పుడు పరిష్కారం కాదు చేసేది, మీరే పోవాలా. ఏ సమస్య వచ్చినా మీరే పోవాలా వాటికి. ఇప్పుడు అన్నీ మీరే తెచ్చుకోవాలా, మీ ఇళ్ళ కాటికి వచ్చండా? అర్థం కాలేదా నేను చెప్పేది? ప్రభుత్వం మారినప్పుడు అన్నీ మారుతుంటాయి. ఎవరు వచ్చినప్పుడు వాళ్ళ ఉంటాయి. ఇప్పుడు పాతోళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఉన్నాయి, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ ఉన్నాయి. ఇవేం మారవు. కాబట్టి దైవ సన్నిధిలో వాక్యములు ఏం రాయబడిందంటే మంచి పేరు పొందిన అని రాయబడింది. తర్వాత కృపతోనూ పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొని ఉండాలి. కొన్ని అర్హతలు చెప్పినాడు. 7 మందిని ఏర్పాటు చేసుకోండి, వాళ్ళకి ఇలాంటి అర్హతలు ఉండాలని చెప్పినాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే రోజు మందిరానికి వచ్చే వాళ్ళ ఉండాలి ఒకటి. రెండోది, బయట ప్రజలతో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ఉండాలి రెండోది. మూడోది, వాక్యం చదువుకునే వాళ్ళై ఉండాలి. నాలుగోది, ప్రార్థన చేసే వాళ్ళై ఉండాలి. ఇంకొకటి పెంచుకోవాలంటే పాట కూడా పాడే వాళ్ళై ఉండాలి. ఇలాంటి వారిని నువ్వేం చేయాలా? ఎన్నిక చేసుకోర్రి అని చెప్పినాడు. అందులో 7 మందిని ఎన్నిక చేసినారు. అందులో మొదటి పేరు స్టెఫెన్ పేరు వచ్చింది. ఎవరి పేరు? స్టెఫెన్ పేరు. 7 మందిని ఏర్పాటు చేసినారు. అంటే మీకు ఏమర్థం? నేనేం చెప్పే వాక్య ఉద్దేశం ఏంటంటే, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు ప్రతిరోజు బైబిల్ చదవడం అనేది నేర్పించండి. అదే దేవుడు కోరుకుంటాడు. ఇది బైబిల్ చదవడం అనేది నేర్పించండి అంటున్నాడు దేవుడు. మీ కుమారులకు కూడా నేర్పించండి, కుమార్తెలకు కూడా నేర్పించండి. పెద్దవారైనప్పుడు భయము భక్తి కలిగి ఉంటారు, దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అది మీకు జ్ఞానము, వివేకము, తెలివి, వివేచన ఇస్తాడు దేవుడు. రోజు బైబిల్ చదివేటట్లు పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వండి అంటున్నాడు. ఒకసాట కాదు, 10 స్థలాల్లో చెప్పినాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 6వ అధ్యాయము, తర్వాత కీర్తనలు 78వ కీర్తనలోను ఆసాపు అనేటైన ఆయన చెప్పినాడు. యేసుప్రభువే చెప్పినాడు, నా యుద్ధకు వచ్చి నేర్చుకొని అన్నాడు. మత్తయి సువార్త 11:29లో నేను దీన మనసు గలవాడను, సాత్వికుడను, నా కాడి ఎత్తుకొని మీరు నేర్చుకోండి, నా కాడి తేలికగాను సులువుగాను ఉన్నదని చెప్పినాడు.
ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనములో ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వినువాడును ధన్యుడు, వాటి ప్రకారం ప్రవర్తించువాడు మరీ ధన్యుడు అని రాయబడింది. కాబట్టి పిల్లలకు బైబిల్ చదివేది ఏం చేయాలా? నేర్పాలా. నేర్పించాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. ఏం నేర్పుతున్నారు పిల్లలకు? ఏం నేర్పుతున్నారు? నాకు తెలియదు. మొన్న 18వ తారీఖు అనుకుంటా, 19వ ఓ పిల్లోని బర్త్డే. నేను మొదటి బర్త్డేమని నేను అనుకున్నా. వాడు రెండో బర్త్డే, 2 ఏళ్ళు కంప్లీట్ అయినాయి. ఇంకా ఈ దినం మారితే 3వ సంవత్సరంలో అడుగు పెడతాడు వాడు. ఏంది ఈడు సంవత్సరం అంటున్నారు, ఈడు చూచే అటుపక్క తిరుగుతున్నాడు ఇటుపక్క తిరుగుతున్నాడు, పరిగెత్తుతున్నాడు. ఈడు సంవత్సరం కూడా ఇట్లా పరిగెత్తాడే, ఎప్పుడు చూడలేదే అని అనుకున్నా. ఆ కేకు తెచ్చి పెట్టినప్పుడు 2 అని రాసినారు. దాని మీద 1 లేదు, 2 ఉంది. అంటే 2 కంప్లీట్ అవుతాయి అన్నమాట ఆ రోజు. అందుకని పెట్టినారు. ఓహో 2. వాడు 2 ఏళ్ళప్పుడు పేరు పెడితే చెయ్యి పెట్టనీయకుండా అన్నాడు, పక్కకు దబ్బెచ్చన్నాడు పిల్లోడు. తర్వాత అటుపక్క ఇటుపక్క తిరుగుతున్నాడు, అసలు కూర్చొని కూడా కూర్చోలేదు. మీకేం అర్థమైంది? ఇంకా తల్లిదండ్రులు మూగల లెక్క కూర్చొని ఉంటే పిల్లోడు రౌండ్లు కొడుతున్నాడు. మొత్తం అయిపోయింది. ఇంకా వాడు మానల మీద నడిచాడు, కింద నడిచాడు, ఇంకా పైన నడిచాడు. వాడిని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాలే. కనీసం మరేనా పిల్లోడిని ఎత్తుకొని రండి పేరు పెడదాము అన్నాడు సేవకుడు. ఎత్తుకొని పోయి పెడితే కేకలు ఎత్తున్నాడు. దిగుతా నేను వాళ్ళ చేసి ఇడుసరి పోనీ ఇంకా బుద్ధి పుట్టినట్టుండని. ఇప్పుడు కంట్రోల్ చేయడం అవుతుందా? కాదు. కాబట్టి చిన్నపిల్లలకు ఇప్పుడు కూడా ఉంది. మార్తమ్మని నంద్యాలలో నేను కళ్ళతో చూసినాను. అరూప దీప అనే వాళ్ళు ఉన్నారు, పిల్లలు కర్నూలు ఉన్నారు. అది 1986. నేను అప్పుడు పోయినప్పుడు ఆ పిల్లలను కింద బట్టలు ఉతుకుతూ ఉంది, మంచం మీద బండబెట్టింది, కళ్ళు తెరిచి ఇట్లా చూస్తుంది అమ్మాయి. మూర్చావాలా కళ్ళు గప్ ఇంకంతే, ఇంకా తెరిచింటి వస్తుంది. ఇంకా కళ్ళు తెరచలే అంటే కళ్ళతోనే బెదిరించింది. ఇట్లా చూచానే ఇంకా అయిపోయింది ఆ అమ్మాయి పని. అంత బెదురు అన్నమాట. కాబట్టి పిల్లలను కంట్రోల్ చేసుకున్న పరిస్థితి ఎవరిది? మీదే. అన్న మాట వినకుండా ఉన్నాడన్నా అంటే ఏం చేయాలన్నా? ప్రార్థన చేయాలన్నా. చిన్నప్పుడు ఏం చేసినామమ్మా? ఏం చేయలేదు, వదిలిపెట్టినాం ఊరి మీద. బుద్ధి పుట్టినట్టు తిరిగినాడు, ఇట్లయినాడు అంటే ఎవరు దానికి బాధ్యులు? కాబట్టి దేవుడు కాదు బాధ్యుడు, మనమే బాధ్యులమని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఇక్కడ 7 మంది ఉన్నారు కదా. ఈ 7 మంది మొదటి ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ర్యాంకులు కొట్టిన వాళ్ళు వీళ్ళు 7 మంది. ఈ 7 మంది బైబిల్ అనర్గళంగా చదివినవారు, ప్రార్థన చేసేవారు, వాక్యం బోధించేవారు, మంచి పేరు కలిగిన వాళ్ళు, రిసీవ్ చేసుకునే వాళ్ళు, మంచిగా పలకరిస్తారు. వీళ్ళు 7 మంది. అలాంటి వారిని మీరే సెలెక్ట్ చేసుకోండి అంటే 7 మందిని తీసుకొని వచ్చి అపోస్తలుల దగ్గర పెట్టినప్పుడు వాళ్ళు చేతుల నుంచి ప్రార్థన చేసిరని రాయబడింది. స్టెఫెను యొక్క క్లాస్మేట్ పౌలు. స్టెఫెను దైవజనుడు పౌలు ఉన్నాడు కదా, ఇద్దరు క్లాస్మేట్లు. ఆ గమలియేలు అనేటువంటి ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు. ఆయన ఒక ప్రొఫెసర్ యూనివర్సిటీలో. వీళ్ళకు క్లాసులు చెప్పేవాడు. బీటీహెచ్ ఎంటీహెచ్ అని కొన్ని ట్రైనింగ్ ఇచ్చన్నారు చూడండి, అలాంటివి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అన్నమాట. అందులో మొదటి ర్యాంకు స్టెఫెన్కి వచ్చే, సెకండ్ ర్యాంకు పౌలుకు వస్తుంది. ఇద్దరు ధర్మశాస్త్రంలో పోటీ పడేటోళ్ళు. ఇద్దరిని గురించి రాయబడింది. స్టెఫెను కృపతోను విశ్వాసంతోను పరిశుద్ధ ఆత్మతోను నిండుకొనిడవాడని రాయబడింది. దైవజనుడు పౌలు లేఖనముల యందు ప్రవీణుడని రాయబడింది. అపోల్లో అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, అతడు కూడా లేఖనముల యందు
ప్రవీణుడు అని రాయబడింది. మనము దేంట్లో ప్రవీణులము? నంద్యాలలో ఒక మనిషి ఉన్నాడు, సన్నగా బక్కగా ఉన్నాడు. భోజనాలు వడ్డించేటప్పుడు అందరు ఒక ప్లేట్ తింటే ఆ మనిషి 3 ప్లేట్లు తింటాడు. అంటే దేంట్లో ప్రవీణుడు? తినేదాంట్లో ప్రవీణులు. వాక్యం చదివే దాంట్లో 0. ఎవరైతే వాక్యం చదువుతూ ఉంటారో వాళ్ళు ప్రవీణులు అని చెప్పి దేవుడు చెప్పేది. మోషే అపోస్తల కార్యములు 7:22లో మోషే ఐగుప్తీయుల సకల విద్యలను నేర్చినవాడు, మాటల యందు నేర్పరితనము గలవాడు అని రాయబడింది. మాటల యందు నేర్పరితనము గలవాడు, ఐగుప్తీయుల సకల విద్యలను ఎరిగినవాడు. పాత నిబంధన గ్రంథములో ఎజ్రా, ఆయన శాస్త్రి, ధర్మశాస్త్రోపదేశకుడు, ఆయన యాజకుడు ఎజ్రా. ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రజలకు వివరించి చెప్పినాడు. నెహెమ్యా ఒక అధికారి, రాజు దగ్గర ప్రార్థనాపరుడు, ఆయన ధర్మశాస్త్రాన్ని పఠించినవాడు. హనన్య మందసము మోయివారిలో మంచి కెనన్య అనేటైనా మందసము మోయివారిలో గట్టివాడని రాయబడింది. హనన్య అనేటైనా ఔషధ జ్ఞాని అని రాయబడింది గ్రంథములో. సొలొమోనుకు మించిన జ్ఞానవంతుడు భూమి మీద ఇంకొకటి లేడు, ఆయన ముందు కానీ తర్వాత కానీ లేడని రాయబడింది. మరి ఇలాంటి పేర్లు తెచ్చుకున్నారు దేవుని ద్వారా. పాత నిబంధనలైనా సరే కొత్త నిబంధనలైనా సరే దేవుని ద్వారా మంచి విట్నెస్, సాక్ష్యం తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారని చెప్పి గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి లేఖనాలలో వాక్యములు ఎట్లుండాలో మనము ప్రావీణ్యత సంపాదించాలి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనములో ఒక మాట రాయబడి ఉన్నది. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులయుండిరి. పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు ఉండిరి. ఏ సంఘస్థులు? బెరయా సంఘస్థులు అని రాయబడింది. బెరయా సంఘస్థులు లేఖనాలు ఏం చేస్తారు? పరిశోధిస్తున్నారని రాయబడింది. మీకు చెప్పేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు అప్పుడప్పుడు కొన్ని రెఫరెన్సులు చెప్తున్నా. ఆ రెఫరెన్సులు ఏం చేయాలి? మీరు చదువు వచ్చిన వాళ్ళు గబగ్గన రాసుకొని అవి ఉండాయా లేదా అని చెప్పి, నేను వాక్యం చెప్పి కాంపౌండ్ కాటికి పోయే వాళ్ళకు దగ్గరకు వచ్చి, ఏందన్నా నువ్వు చెప్పినట్టు లేవే, మేము చదివినామని చెప్పేటోళ్ళు ఒకరన్నా అడిగినారంటే ఒకరు అడగాలని నన్ను. అట్లా అడిగినప్పుడు ఏమవుతుంది? చెప్పేవాడు జాగ్రత్త పడతాడు. అడిగేవాడు ఉన్నప్పుడు చెప్పేవాడు భయపడతాడు. అడిగేవాడు లేనప్పుడు చెప్పేవాడు భయపడాడు. ఇక్కడ కాదు, ఏ సంఘములు లేని అంతేంగా. అడిగేవాళ్ళు ఉండారా ఈ సంఘములు అంటే చెప్పేవానికి భయం పుడుతుంది. అడిగేవాడు లేకపోతే చెప్పేవాడు ఇష్టం ఎటు చెప్తాడు. గుర్తుపెట్టుకోండి. ఆ దినాల్లో బెరియా సంఘస్థులు ఎట్లున్నారు? ప్రతిదినము లేఖనములు ఏం చేస్తున్నారు? పరిశోధిస్తున్నారని రాయబడింది. ఈసారి బుధవారం గిన వచ్చేగిన రాకడ గురించి ఆ లైన్ మొదటి క్రమక్రమంగా ఎట్లొచ్చాది రాకడ అనేది వాటి గురించి చాలామంది చెప్తున్నారు. చిన్న 20 ఏళ్ళ పొట్టేగాళ్ళు చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది కదా, అందుకని ప్రతి ఒక్కరు యూట్యూబ్లో పెడుతున్నారు. దాన్ని కోడ్ చేసి, యుద్ధాన్ని కోడ్ చేసి, పలానా రెఫరెన్స్లు కోడ్ చేసి ఈ విధంగా అని చూపిస్తున్నారు. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మనం ఇన్నేళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుండి రాకడ గురించి చెప్పలేదు అంటే పెద్ద అవమానం. కాబట్టి వాక్యాలను పొందుపరిచి, లేఖనాలను పొందుపరిచి ఒక ఆర్డర్లో పెట్టి వాటి ప్రకారం ఇట్లా జరుగుతుంది అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు రాకడ గురించి తెలుస్తుంది. కర్నూలులో ఒక ఆయన ఉన్నాడు, దైవజనుడు విజయనాథరావు అని, విజయనాథరావు. ఆయన రాకడను గురించి అనర్గళంగా చెప్తాడు. ఆయన వయసు 94 ఏళ్ళు ఇప్పుడు కూడా అన్నాడు.
అనర్గళంగా చెప్తాడు రాకడ గురించి, యేసుప్రభు రాకడ గురించి. అంతా మొత్తం మెదిగిపోయినాడు అన్నమాట. ఇంకా వాక్యములో ఏ రెఫరెన్స్ ఎక్కడుండేది మొత్తం చెప్పేస్తాడు. అట్లుండాలి దేవుని పిల్లలు. కాబట్టి ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున 7 మందిని ఏర్పాటు చేసినారు. ఈ 7 మందిలో స్టెఫెను అనేవాడు మొదటివాడు. ఏం చెప్పినా దైవజనుడు పౌలు యొక్క క్లాస్మేట్. ఇద్దరికి పోటాపోటీ. దేంట్లో వాక్యం చదవడంలో కానీ, తిరిగి అప్పచెప్పడంలో కానీ, ఆ మార్కులు రిజల్ట్ వచ్చినప్పుడు కానీ చూసుకోవడంలో. ఎలాగైనా ఒక్కసారైనా నేను పడగొట్టాలని ఉన్నాడు. ఎవరు? పౌలు. ఒకరోజు అవకాశం వచ్చింది. ఈ స్టెఫెను జనసమూహం ఎదుట వాక్యాన్ని చెప్తా ఉన్నాడు, లేఖనాలు చెప్తా ఉన్నాడు, అన్నీ వింటున్నాడు. పౌలు కూడా చెప్పు కానీ ధర్మశాస్త్రంలో ఏడ మొదలు పెట్టుకున్నాడు? ఆదికాండం 12వ అధ్యాయం మొదలు పెట్టినాడు. మలాకి గ్రంథానికి వచ్చి ముగింపు చేసినాడు. యేసుప్రభుని తీసుకొని వచ్చి. ఇంకా ఎవరు? స్టెఫెను. మెసొపొటేమియాలో మహిమగల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమాయను అని చెప్పి 7వ అధ్యాయం 5వ వచనంలో చెప్పినాడు. ఊరు అనే పట్టణములో మెసొపొటేమియాలో మన పితరుడైన అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినాడు. నేను నీకు చూపించే దేశానికి బయలుదేరని చెప్పినాడని చెప్పి ఇదంతా చెప్తూ ఐగుప్తుకు యోసేపు పంపబడినాడు. 20 వెండి నాణాలకు అమ్మబడినాడు. యోసేపు చెరసాల్లో వేయబడినాడు. మన వాళ్ళకు కరువు వచ్చింది, ధాన్యం లేదు, ఆహారం లేదు, కొననీకి పోయినారు. యాకోబు కూడా అప్పుడు ఐగుప్తుకు పోయినాడు. అక్కడ 400 ఏళ్ళు బానిసత్వం ఉన్నారు. తర్వాత న్యాయాధిపతులు వచ్చినారు, తర్వాత రాజులు వచ్చినారు. ఇదంతా జరిగింది అని మొత్తము లైన్గా చెప్పుకుంటూ వచ్చి ముగింపులో యేసుప్రభు కాటికి వచ్చినాక ఈ యేసుప్రభు నందు విశ్వాసం ఉంచండి అని చెప్పి సమాప్తం చేసినాడు. ఎవరు? స్టెఫెను. ఏమిరా, మా యూనివర్సిటీలో నేను చదువుకొని ధర్మశాస్త్రాన్ని పఠించి నీవే మాకు బోధించేవాడు పోయినావా అని చెప్పి ప్రజలను రెచ్చగొట్టి రాళ్ళు తీసుకొని పట్టణపు వెలుపలికి ఆయన్ను వెళ్ళగొట్టి రాళ్లతో కొట్టి చంపిరని రాయబడింది. సౌలు అనే యవనస్తుడు స్టెఫెను యొక్క చావునకు సమ్మతించేనని రాయబడింది. స్టెఫెను ఆత్మతో నిండుకొని ఉన్నాడు కాబట్టి వీళ్ళను ఒక దుర్భాష కూడా అనలేదు. ఎందుకు నన్ను రాళ్ళతో కొడుతున్నారు, ఎందుకు నన్ను చంపుతున్నారనే మాట అనలే. అప్పుడు ఆకాశం తెరవబడి ఉన్నటయు మనిషి కుమారుడు నిలిచి ఉన్నటయు నేను చూచుచున్నాను. ప్రభువా, వీరి మీద ఈ పాపము మోపవద్దు అన్నాడు. ఎప్పుడు? వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, విశ్వాసంతో, కృపతో నిండుకొన్నప్పుడు ఈ మాట పలుకుతారు. వాక్యముతో నింపబడినప్పుడు, ఆత్మతో నింపబడినప్పుడు ఈ మాట పలుకుతారు. యేసు ప్రభు కూడా ఏం చెప్పినాడు? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరగరు, వీరిని క్షమించుము అన్నాడు. అదే మాట చెప్పినాడు స్టెఫెను కూడా మరణించేటప్పుడు. కాబట్టి సౌలుకు సంతోషం కాలే. క్లాస్మేట్ అన్నమాట. ఏం కాదు, ఆ వస్త్రాలు తీసుకురారి నా పాదాల దగ్గర పెట్టారన్నాడు. స్టెఫెను వస్త్రాలు ఇడిపించినారు, తడిసి ముద్దయిపోయినాయి. ఆ చావును కళ్ళారా చూసినాడు పౌలు. ఇంకా చూసి ఇది బాగుంది, అందరినీ చంపుకుంటూ పోవచ్చు ఎంతమందినైనా అని చెప్పి పిచ్చోని చేతికి రాయిచ్చే ఏం చేస్తాడు? ఎవరి మీదైనా ఎచ్చాడు. ఇరాన్ చేతిలో అణుబాంబు ఉంది, వాని దగ్గర చాలా కనిపెడుతున్నాడు. వాడు పిచ్చోడు. ఎవరి మీద అయినా ఏమవుతుంది? ఏమవుతుంది? నాశనంగా ఒక దేశం కాదు పోయేది, మొత్తం మానవులే మొత్తం నశించిపోతారు. సృష్టి మీద ఏ జీవరాశి ఉండదు. ఆ గాలి ఎంత దూరం ప్రయాణం చేస్తుందో అంత దూరం మొలక కూడా మొలసదు. కొందరు అన్నారు 500 సంవత్సరాలు ఏం మొలసదంట. జీవరాశి ఏది ఉండదంట ఆ స్థలానికి పోతే. వీడు ఏ పొద్దైనా దాడి చేసేటట్టున్నాడు. ఈయనకి ఎవడు పర్మిషన్ ఇచ్చినాడో మాకైతే తెలియదు. వీడు మాటికి అంటాడంట, పటములో లేకుండా చేస్తా నిన్ను అంటాడంట, ప్రపంచ పటములో లేకుండా చేస్తా అంటాడంట, నెల అంటాడంట. ఈ నెల లేకుండా చేస్తా, ఈ నెల లేకుండా చేస్తా. మరి ఎన్నిసార్లు బెదిరించావు నువ్వు? ఇంకా చేయరా, ఎట్లా చేస్తావని చెప్పి యుద్ధం పడింది. నువ్వు లేకుండా చేస్తా అనేందుకే యుద్ధం పడినది. అర్థమవుతుందా మీకు? కాబట్టి
బైబిల్లో ఏదైతే రాయబడిందో, నేను చాలా లేఖనాలను చూసినప్పుడు యెహోషువ కాలములో యెహోషువ సూర్యునికి చంద్రుడిని నిలబెట్టమని ప్రార్థన చేసినాడా లేదా? అంతకంటే ముందు ఒక వాక్యం రాయబడింది. ఏమన్నంటే, యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా ఎంటర్ అయినాడు యుద్ధంలోకి. ఎంటర్ అయ్యి ఉరుములు, మెరుపులు, పిడుగులు, వడగండ్లు, దేవుడైన యెహోవా వడగండ్లను కురిపించడం ద్వారా చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ ఆయన రాయబడింది. యెహోషువ యుద్ధం చేసి చంపిన వారి కంటే దేవుడు వడగండ్లను కురిపించడం ద్వారా చనిపోయిన వారి సంఖ్య ఏమైంది? ఎక్కువైంది అని రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయంలో లేదా 6వ అధ్యాయంలో సిసెరా అనేవాడు ఉన్నాడు. రాజు, మిద్యానీయుల రాజు సిసెరా అనేవాడు. 600 ఇనుపరథాలు ఉన్నాయి అతనికి, సిసెరాకు. ఆకాశము నుండి నక్షత్రాలు వచ్చి యుద్ధం చేసినాయి సిసెరాతో. ఏమొచ్చి? ఆకాశం నుండి ఏమొచ్చినాయి? నక్షత్రాలు వచ్చి సిసెరాతో యుద్ధం చేసినాయి. రాజైనటువంటి హిజ్కియా కాలములో దేవుడు ఒక దూతను పంపినప్పుడు ఆ దూత 185,000 మందిని ఒక రాత్రి హతమార్చినాడు అని రాయబడింది. నిన్నటి దినము ఇరాన్లో 5.2 రిక్టర్ స్కేల్ పైన భూకంపం వచ్చింది. సిటీలో వచ్చింది. ఒక దిక్కు యుద్ధం చేస్తూ ఉన్నారు, ఒక దిక్కు భూకంపం వచ్చింది. భూకంపము ఎవరు రప్పిస్తారు? దేవుడే. మీరు అటుపక్క చేయరు యుద్ధం, ఉత్తర దిక్కున, దక్షిణ దిక్కున నేను చేస్తా, చుట్టుకుందాం ఎట్లన్నా కానీ. దేవుడు కూడా ఎంటర్ అయినాడు. తెలుసా మీకు? భూకంపం వచ్చింది కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రపంచంలో ఉన్న వారికి ఎంత ద్వేషము, ఎంత క్రోధము, ఎంత అసూయ, మళ్ళా వాళ్ళు కనిపెట్టినటువన్నీ ప్రపంచం మళ్ళీ వాడుకుంటా ఉంది. వాడు మాకు అక్కర్లేదనేది. వాళ్ళు ఇచ్చినటువన్నీ వాడుకుండేది, తినేది, ధరించుకుండేది అన్నీ వాళ్ళవే, మొత్తం A to Z. వాడు అక్కర్లేదురా మనకు. వాడు అగ్గిపుల్ల మీద ఉన్నాడు. ఎవడు? ఇశ్రాయేలీయుడు, యూదుడు అనే పేరు వింటేనే వీళ్ళకి ఒళ్ళల్లో జలధరం ఎక్కుతుందంట, పులకరించిపోతుందంట, అని ఎప్పుడెప్పుడు చంపాలని చూస్తారంట. యూదుడు అనే మాట వినకూడదు అంటున్నారు వీళ్ళు. కానీ ఆ యూదులను ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసింది ఎవరు? దేవుడు. మరి ఇంకా దేవుని ప్రజలు ప్రపంచానికి తలమానికగా దేవుడు పెట్టింటే ప్రజలు పెట్టినారా? ఎంత ఆశ్చర్యమో చూడండి. అది చదువుతూ ఉంటే, వాళ్ళ చరిత్ర వింటూ ఉంటే, పుట్టిన నెల పిల్లల కానుంటి కూడా వాళ్ళకి శిక్షనే. నెల పిల్లల కానుంటి శిక్షణ. వాళ్ళు ఏ పని ప్రతి ఒక్కరు పని చేస్తారు. పని చేయకుండా ఏ ఒక్కడు ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశంలో పని చేయని వాడు ఒక్కడు కూడా లేడు. ప్రతి ఒక్కరికి చదువచ్చు. ప్రతి ఒక్కడు ఏమి కనిపెట్టాలని ఆలోచనలు ఉన్నారంట ఇజ్రాయెల్ దేశంలో. అందుకే ప్రపంచానికి కావలసినటువన్నీ వాళ్ళే కనిపెట్టినది. ఆ జ్ఞానం ఎవరిచ్చినారు? దేవుడు ఇచ్చినాడు. మనకెందుకు? మన వాళ్ళు ఏమన్నా కనిపెట్టినారంటే ఏం కనిపెట్టలే మన వాళ్ళు కనిపెట్టినవి చూసుకొని మేము తెచ్చుకున్నాం, మేము కొన్నాం. ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నారు, కొంత నిద్రపోతున్నారు. నేను చూసినాను మన ఊర్లో పొలాలలో ఎన్ని వండేటివంటే పొట్టి మసూరు అని ఉండే, కలిచెర్లు, సోనా మసూరి, దొంగసనాలు అని అప్పుడు అన్నారు, పెద్ద మసూరు అని. ఆ దినాలలో ఎకరాకు 20 పండినాయంటే ఓ అమ్మ ఓ నాయన అంటున్నారు. అప్పుడు 20 పండినాయంటే. రాజశేఖర రెడ్డి కాలంలో ఇజ్రాయెల్ దేశం పోయి శ్రీవరి అనేది తీసుకొచ్చినాడు. ఆయన తీసుకొచ్చింది మన ఆంధ్రాకు. పాయలు తీసేది ఎవరు చెప్పినారు? ఇజ్రాయిలులే చెప్పినది పాయలు తీసేది, మనం కాదు. అంతకుముందు పాయలు లేవు, ఏం లేవు, తొక్కొని పోతుండడమే.
వాళ్ళు పెట్టిన టెక్నాలజీ డ్రిప్ ఇరిగేషన్ అంటారు చూడండి. నీటిని వృధా చేయకుండా పైపుల ద్వారా, ప్లాస్టిక్ పైపుల ద్వారా ఓన్లీ మొక్కలున్న కాడ మాత్రమే నీళ్లు చుక్కలు చుక్కలు పడుతూ ఉంటాయి. అది వాళ్ళు కనిపెట్టిందే. వాళ్ళకు మనకు చాలా తేడా. నేను చెప్తా ఉంటా కదా, మనం ఎకరాకి ఇప్పుడు ఎన్ని పండిస్తున్నాం? 40, 50, మహా అంటే 40 బాగా మందులు వేసి బాగా పండించినారు, తెగులు రాకుండా అంటే 50. అక్కడ ఎన్ని పండించారు తెలిసిన? 200 బస్తాలు పండిస్తారు ఎకరాకు. సిగ్గు లేదు మనకు. అక్కడ బర్రె రోజు 20 లీటర్లు 40 లీటర్లు ఇచ్చాది పాలు, దినానికి 40 లీటర్లు ఇచ్చాది. మనకెళ్ళి ఎందుకు ఏదో 5 లీటర్లు ఇచ్చి, అబ్బో గొప్పదిరా ఇది, 3 లక్షలకు అమ్మారి అంటారు 5 లీటర్లు ఇచ్చేదాన్ని. అక్కడ రోజు 40 లీటర్లు ఇచ్చాది. వాళ్ళ జ్ఞానానికి మన జ్ఞానానికి తేడా ఉందా లేదా? అది ఏ దేశము? పాలు తేనెలు ప్రవహించే దేశము. అందుకని అసూయ మిగతా వాళ్ళకు. వాళ్ళు దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా అభివృద్ధి అయినారు. కొందరు అంటే ఉన్నారు, అమెరికా వాడు సపోర్ట్ చేసినాడు, బ్రిటన్ వాడు సపోర్ట్ చేసినాడు. ఎవడు సపోర్ట్ చేసిన జ్ఞానాన్ని సపోర్ట్ చేస్తారా? నువ్వు వాని మీద ఈగ వాళ్ళకున్న నువ్వు కాపలాదారుని అంతే. వాళ్ళకున్న టెక్నాలజీ, వాళ్ళకున్న ఇంప్రూవ్మెంటు దేవుడు ఇచ్చినాడు కాబట్టి వాళ్ళు దేవుడు తలగా పెట్టినాడు ప్రపంచానికి. నువ్వెందుకుంటావు తలగా? అని నేను దించుతా నువ్వు లేకుండా చేస్తా అంటే నీ చేతనవుతుందా? వాళ్ళకు ఓటం అనేది లేదు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు. బైబిల్లో చాలా ఓడిపోయినారు, యుద్ధాలలో ఓడిపోయినారా లేదా? ఓడిపోయి దేవుని పాదాలు పట్టుకుంటే మళ్ళా తీసుకొని వచ్చి మళ్ళా దేవుడిని నిలబెట్టినట్టు వాక్యంలో రాయబడింది. ఇప్పుడున్న వాళ్ళు ఓడిపోనికి లేదు. ఓడిపోయినారంటే వాళ్ళ మనగడ లేదని. భూమి మీద మనగడ ఉండదు ఓడిపోతే ఇంకా. కాబట్టి యేసుప్రభు రావాలా, వాళ్ళు విజయాన్ని పొందుకోవాల్సిందే. ఇదంతా జరగాలి ప్రాసెస్. కాబట్టి వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే వాక్యము. దీనికల్లా బేస్ ఏంటి? పునాది ఏంటి? వాక్యము. వాక్యాన్ని రోజు ఏం చేయాలా? చదవాలి. చదువుకుంటేనే బాగుపడేది. కొందరు అంటే ఉంటారు, మీ పిల్లలను స్కూలుకు పంపించన్నారు కదా నాయన, మేము భంగం అయిపోయినాం నాయన, మీరన్నా బాగుపడర్రా, స్కూలుకు పోయి కాలేజీకి పోయి చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకొని మీరన్నా బాగుపడర్రా, మేము ఎట్లా భంగమైనాం, మాకు చదువు అవ్వలేదు, మీరన్నా బాగుపడరని చెప్తుంటాం. మీరు భంగమైనారు కాబట్టి మేము కూడా భంగమవుతాం, మాకు చదువు అక్కర్లే అంటున్నారు కొందరు. మేము మీ లెక్కనే ఉంటాంలే అంటున్నారు. మనం ఏమీ చేయలేము ఇలాంటి వాళ్ళను. కాబట్టి బైబిల్ను రోజు ఏం చేయాలా? చదవాలన్నా, జిప్పేసి మూసిపెట్టాలన్నా. ఇంట్లో పోయినాక చదువుతున్నారు బైబిల్. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించుడుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు వేలాది స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి జీవము గల మీ మాటలు వినడానికి దయ చూపారు. మీకు స్తోత్రములు. ప్రజలను దీవించి ఆశీర్వదించండి. రాలేని వారికి మరొక తరుణాన్ని దయచేయండి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ముట్టి స్వస్థపరచండి నాయన. మా జీవిత కాలమంతయు మీ గ్రంథాన్ని చదువుకొని దాని ప్రకారము నడవడానికి, ప్రవర్తించడానికి దయచూపమని ప్రార్థన చేయుచున్నాం. దేవా స్తోత్రములు, పరిశుద్ధుడ స్తోత్రాలు నాయన. ప్రస్తుతము ప్రపంచంలో పరిస్థితులు నాయన అగమ్య గోచరముగా ఉన్నాయి. సమస్తం ఎరిగి ఉన్నారు. యుద్ధాలు జరుగుతున్నాయి. జనం మీదికి జనము, రాజ్యం మీదికి జనము, అలాగే భూకంపాలు, సునామీలు, ఆకలి కరువులు, ఆకలి కేకలు, మరణాలు భూమి మీద సంభవిస్తున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు రాకడ సమీపంలోనే, వాకిటి దగ్గరనే ఉంది అని చెప్పి మీరు మెలకువగా ఉండి ఎవరు మిమ్మల్ని మోసపుచ్చకుండా జాగ్రత్తగా ఉండండి చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము విశ్వాసించిన మేము భయము కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి మిమ్మల్ని హత్తుకొని ముందుకు సాగడానికి దయచూపండి. చేరువచ్చిన ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించుదురని, మమ్మల్ని అందరినీ కాపాడుదురని. అలాగే ప్రభువా, మరి దీక్షిత అనే అమ్మాయి పుట్టినరోజు ఈరోజు ఉన్నది. ఆశీర్వదించి దీవించండి దేవా. స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రాలు. అందరినీ దీవించుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల నామమున
స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. చాక్లెట్లు ఉన్నాయి.